సైబర్ మోసగాళ్ళు రోజుకో విధంగా కొత్త అవతారం ఎత్తుతున్నారు. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎంతోమంది ఎన్నో విధాలుగా మోసపోతున్నారని రోజు వింటూనే ఉన్నాం కదా! ఇప్పుడు వాళ్ళ కన్ను శారీ బిజినెస్ చేసే లేడీస్ మీద పడింది. లేడీస్‌నైతే చాలా ఈజీగా మోసం చేయొచ్చని ఆన్‌లైన్‌లో శారీ బిజినెస్ చేసే ఆడవాళ్ళను ట్రాప్ చేస్తున్నారు. నిన్న నాకెదురైన సంఘటన ఏంటంటే, ఒకరు ఒక ఫోటో పంపించి, "ఈ శారీ గావాలి మేడం" అని చెప్పి మెసేజ్ జేశారు. సరే అమౌంట్ సెండ్ చేయండి పంపిస్తాను అని అన్నాను. ఓకే మేడం అని చెప్పేసి వాళ్ళు ఇంక అక్కడితో ఆగిపోయారు. నేను లేడీసే అనుకున్నాను. లేడీసే అడుగుతారు గదా! మామూలుగా ఎవరైనా శారీసు అలాగే అనుకున్నాను. మెసేజ్ గదా! కాల్ కాదు గాబట్టి. నెక్స్ట్ డే వాళ్ళు డైరెక్ట్‌గా కాల్ చేశారు. మెసేజ్ చేయకుండా. నాకప్పుడు అర్థమైంది లేడీస్ గాదు జెంట్స్ అని. హలో మ్యామ్ శారీ ఎంత అమౌంట్ అని చెప్పి అడిగారు. 800 అన్నాను. అయ్యో! నేను 800 ఎయకుండా ఎక్కువ అమౌంట్ ఎసాను. 3915 రూపీస్ ఎసాను మేడం బై మిస్టేక్‌లో. ప్లీజ్ మ్యామ్ నాకు రిటర్న్ చేయండి మ్యామ్ పైసలని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఓకే. నేను చెక్ చేస్తానని చెప్పి ఫోన్ పెట్టేసి గూగుల్ పేలో అమౌంట్ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేశాను. అక్కడ చెక్ చేస్తే అమౌంట్ వచ్చినట్టు కేవలం ఒక డీటెయిల్స్ మాత్రమే కనపడుతున్నాయి. చిన్న బాక్స్‌లో మామూలుగా మనకి ఎవరైనా గూగుల్ పే చేస్తే ఎలా అయితే మనకి అక్కడ డీటెయిల్స్ కనపడతాయో అలా కనపడతలేదు. అలా టచ్ చేసినా గూడా అది ఓపెన్ అవ్వట్లేదు. మామూలుగా అయితే ఓపెన్ అయితాయి. మనకు డీటెయిల్స్ అవన్నీ అలా ఓపెన్ అవ్వట్లేదు. కేవలం పేరు, ఏసిన అమౌంటు అలా అది మాత్రమే కనపడుతుంది. సరే ఈ మెసేజ్ ఎందుకిలా ఉంది? వేరేగా ఉంది గదా! అందరూ ఎలా అయితే పంపిస్తారో అలా లేదు గదా! అని చెప్పి నేను అకౌంట్‌లోకెళ్ళి అకౌంట్‌లో అమౌంట్ వచ్చిందా లేదా అని చెప్పి చెక్ చేశాను. అకౌంట్‌లోకి రాలేదు అమౌంటు. ఎందుకంటే నా అకౌంట్‌లో ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే ఉన్నాయి. ఆ రోజు లక్కీగా. ఎక్కువ అమౌంట్ ఉంటే నేను కనుక్కోవడం కష్టమయ్యేదేమో. డైలీ పేమెంట్లుంటాయి గాబట్టి, నా అకౌంట్‌లో ఎప్పుడు ఎక్కువ అమౌంట్ ఉండదు. నేను డైలీ కిరాణా బిల్లులు కట్టేస్తూ ఉంటా గాబట్టి, అందువల్ల నాకు చాలా ఈజీగా కనుక్కోగలిగాను. ఓన్లీ 1000 రూపీస్ మాత్రమే అకౌంట్‌లో చూపెడుతుంది. అతనేమో 3900 ఏసానని చెప్పాడు గదా! అప్పుడు నాకు ఈజీగా ఇది ఫేక్ అని చెప్పి అర్థమైంది. ఆ గ్యాప్‌లోనే అతను ఎన్ని మెసేజులు చేశాడో, ప్లీజ్ మ్యామ్ అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు. నేను తర్వాత కాల్ చేసి, మీ అమౌంట్ నాకు అకౌంట్‌లోకైతే ఏం రాలేదు. మెసేజ్ అయితే కనపడుతుంది గానీ అని చెప్పేసాను. వాట్ హ్యాపెండ్ మ్యామ్? ప్లీజ్ మ్యామ్ అని చెప్పి ఎంత నంగనాచిలాగా ఎంత నిజంగా మోసపోయినోళ్ళలాగానే ఎంత రిక్వెస్ట్ చేస్తున్నాడు. అలాంటి వాళ్ళని చూస్తే నిజమే అని చెప్పి నమ్మేస్తారేమో జనాలు. అంత ఇదిగా నటిస్తున్నాడతను. సరే నేను తర్వాత ఇంకోసారి చెక్ చేస్తాలే అని చెప్పి నేను ఫోన్ పెట్టేశాను. అతనేమనుకున్నాడో ఏమో! ఇంక నాకు మళ్ళీ మెసేజ్ చేయలేదు, కాల్ చేయలేదు. నేను తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ గూగుల్ పేలోకెళ్ళి నేను అతని అకౌంటు నుంచి వచ్చిన అమౌంట్ ఉందా లేదా? అది కరెక్టా కాదా? ఇంకోసారి చెక్ చేద్దామని చెప్పి చూస్తే అతను పంపించిన అకౌంట్ డీటెయిల్స్ కనపడలేదు నాకక్కడ. డిలీట్ చేసేసాడు అప్పటికే. మామూలుగా అయితే గూగుల్ పేలో, ఫోన్‌పేలో అమౌంట్ సెండ్ చేసిన డీటెయిల్స్ డిలీట్ అవ్వవు. కానీ డిలీట్ అయింది. నాకప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఇలాంటి వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో శారీ బిజినెస్ చాలామంది చేస్తున్నారు గాబట్టి, అలాంటి వాళ్ళకెప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మోసపోకుండా ఉంటారని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.